తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ముఖ్యంగా సిబిఐ కమిటీ అనేది ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. అయితే ఆ రిపోర్ట్ను ఆధారంగా చేసుకొని వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తారు. దాని మీద మీరేమంటారు? ఒక హిందువునిగా మీరేం మాట్లాడతారు? అంటే ఒకటి సిట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. సిట్ ఇచ్చిన దానిలో కలిసిందని అన్నారు. అది జంతువుల కొవ్వ ఏ కొవ్వ అనేది వాళ్ళు ఒకవేళ నిజంగా జంతువుల కొవ్వు కాదంటే ఏం వాడారో ఎప్పుడు ఏం తెచ్చి వాడారో అది నిరూపించాలి కదండి. వాళ్ళు నిరూపించకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఏమాత్రం సమంజసం కాదని నేను చెప్తున్నాను. మరి అయితే ఇక్కడ జంతువుల కొవ్వు కలవలేదనే మాటికి అదే ప్రచారం తీసుకొస్తున్నారు. కానీ ఆ సిబిఐ కమిటీలో ఇచ్చిన రిపోర్ట్ లో పామాయిల్లో కెమికల్ కలిసింది, అసలు నెయ్యే వాడలేదన్న అసలు మెయిన్ పాయింట్ ని ఎందుకు బయట పెట్టడం లేదంటారు? ఏంటి అసలు ఎక్కడైనా మీరు చూడండి, మీరు తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ తిరుమలలో మీరు పుట్టిన దగ్గర నుంచి కూడా మీరు పుట్టక ముందు మీ నాన్నగారు వెళ్ళిన తాతగారిని వెళ్ళండి, ఎక్కడైనా తిరుపతి లడ్డు కంటే ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ లడ్డు పట్టుకుంటే కమ్మటి నేతి వాసన వస్తుంది. అందులో బాదం పప్పుల దగ్గర జీడిపప్పు దగ్గర చక్కగా మంచిగా ఒక పెద్ద లడ్డు అది తీసుకొచ్చి 10 మందికి ప్రసాదం పెట్టే లడ్డు. అలాంటి లడ్డూలో అసలు ఏం కర్మ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ వచ్చి అందులో కల్తీ కలపాల్సిన అవసరం వచ్చింది? పోనీ జంతు కొవ్వు కాదన్నారు. జంతు కొవ్వు కానప్పుడు పామాయిల్ ఎందుకు కలపాల్సి వచ్చింది? మీ డబ్బులు ఏం పెట్టట్లేదే, దేవుడికి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు ఆ దేవుడి డబ్బులు పెట్టి పెట్టినారు. ప్రసాదం కూడా ప్రతిరోజు భక్తులు ఇచ్చే దాన్ని బట్టి తయారు చేస్తున్నారు. మీకేం కర్మ వచ్చింది? ఇలాంటి అవసరం మీకు ఉందా? ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం కానీ ఆ టీటీడీ చైర్మన్ గారు కానీ మొదటి తప్పు. ఇలాంటి కల్తీ నెయ్యి కొన్ని జంతు కొవ్వు కాదన్నారు, కల్తీ నెయ్యి కూడా పామాయిల్ వాడడం కూడా తప్పే కదండి. సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందండి. రిపోర్ట్ లో వచ్చింది ముఖ్యంగా చూసుకుంటే పామాయిల్లో కెమికల్స్ కలిపారనే వార్త వచ్చింది. అయితే ఇక్కడ అదే రిపోర్ట్ లో 36 మందిని అరెస్ట్ చేశారు, 250 కోట్లకు పైగా స్కామ్ జరిగింది, 68 లక్షలకు పైగా నెయ్యి విక్రయించారు, 20 కోట్లకు పైగా లడ్డూలు తయారు చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఈ పూర్తి నిజాలన్నీ కూడా వైసీపీ ఎందుకు మాట్లాడలేదు? కేవలం జంతువుల కొవ్వు కలవలేదనే పాయింట్ ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయం చేశారని ఎందుకు? చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు చూస్తుంటే గతంలో కుంటపడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే అభివృద్ధికి నోచుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి కోసం నారా లోకేష్ గారు ముందడిగేస్తున్నారండి. వాళ్ళకి ఎంతసేపు సంక్షేమం ఇద్దామా, అభివృద్ధి చేద్దామా, విద్యార్థుల భవిష్యత్తుని కాపాడుదామా, ఉద్యోగాలు తెద్దామా, ఇండస్ట్రీస్ తీసుకొద్దామా, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచన తప్పితే వీళ్ళతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇలాంటి పనికి మాలిన పనులు చేసిన వీళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా టైం వేస్ట్ అండి. కామన్ మ్యాన్ గా కామన్ ఉమెన్ గా మేమే టైం వేస్ట్ అనుకుంటే అంత అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ టైం వేస్ట్. కాకపోతే ఇలాంటి కల్తీలు జరిగి ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ప్రజలు ఎంతో మనోభావాలకు దెబ్బతీసి ఉన్నాయి కాబట్టి అది కల్తీనే అని చెప్తున్నారు. అందులో ఏమాత్రం తప్పులేదండి. రాజకీయం చేయాల్సిన అవసరం ఈ కూటమి ప్రభుత్వానికి లేదని మేము తెలియజేస్తాం. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం లేదా రీసెంట్ గా సిబిఐ అనేది ఫైనల్ రిపోర్ట్ సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసిందని. అయితే ఈ రిపోర్టు ఆధారంగా చేసుకుని వైసీపీ జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి ప్రచారం చేస్తుంది. మీరేమంటారు ఆ ప్రచారం మీద, ఈ సిబిఐ రిపోర్ట్ మీద? ఇందాక కూడా సిబిఐ రిపోర్టు అన్ని ఛానల్స్ లో కూడా చూసాము. ఎందుకంటే హిందువుల మనోభావాలు ఎప్పుడైతే జంతువు కొవ్వు కలిసింది అన్నారో అప్పటి నుంచి కూడా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయి. దీని మీద సిట్టు విచారణ చేపట్టడం కూడా చాలా మంచి శుభసూచకం. ఎందుకంటే జీవితంలో ఇంకెవరు కూడా ఇట్లాంటి పనులు చేయకూడదు అనేది ఒక సంకేతం. దానికి తోడు జంతువుల కొవ్వు కలవలేదన్నారు, సరే ఓకే, మరి పామాయిల్లో రసాయనాలు కలిపి మీరు ఎందుకు చేశారు అంటే అసలు నెయ్యి వాడలేదుగా, అది మీరే ఒప్పుకుంటున్నారు కదా. అంటే నెయ్యి ఎందుకు వాడలేదు అంటే మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, అధికారం మాది, మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాము అంటే జరిగిపోతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు. అంతకు ముందు లడ్డు తీసుకొస్తే అది విరక్కొట్టినప్పుడు పొడి పొడి అయిపోయేది. ఒకవేళ ఆరిపోయిందేమో, అందుకొరకేమో రోజు రోజుకి అన్నిట్లో క్వాలిటీ తగ్గిపోతున్నాయి కదా, అలా జరిగిందేమో అనుకున్నాం. కానీ ఇంతటి పాపం చేస్తారని ఊహించలేదు, ఇంతటి పాపము ఇంతటి వ్యవహారం చేస్తారని ఊహించలేదు. ప్రభుత్వాలు ఎయ్యైనా సరే, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే అదో గతి పాలవుతారు. మనని మోసం చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరినీ కూడా స్వామి వెనక్కి నెట్టిన సందర్భం చాలా ఉంది. ఇప్పుడు పామాయిల్లో రసాయనాలు కలిపారని క్లియర్ గా సిట్ విచారణలో అంటే మీరు నెయ్యి వాడలేదు కదా, ఇప్పుడు తీసుకొచ్చిన నెయ్యి ఇప్పుడు తీసుకురండి లడ్డు. ఇది చూసిన తర్వాత మీరు ప్రజలు చెప్పండి, న్యాయ నిర్ణేతలు ప్రజలే. మేము కల్తీ చేశారు, ఏ కల్తీ అయింది అనేది క్లియర్ గా తెలియదు. అప్పుడు
ఇప్పుడు నెయ్యి, ఇప్పుడు లడ్డు తీసుకొచ్చినట్లయితే దాన్ని విరక్ కొడితే చక్కటి నెయ్యి కొద్ది గొప్ప ఒక్క సెకను ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టిన తర్వాత వెంటనే ఆయిల్ లాగా బయటకు వచ్చి చక్కటి కమ్మటి సువాసనతో కూడా బయటకు. అంతకు ముందు లడ్డు ఉందంటే అసలు అది పొడి పొడి బారిపోవటం, 3-4 రోజులకే బూజులు ఎక్కటం అవి జరిగినాయి. ఇప్పుడు వైసీపీ ప్రచారం అంతా కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి తిరుమలను అడ్డం పెట్టుకొని, స్వామివారి లడ్డూని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఈ రోజు నిజాలు బయటపడ్డాయి. దేవుడు జోలికి వెళ్ళిన ఎవడు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు, మట్టి కొట్టుకుపోతారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? అంటే ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడారంటారా జంతువుల కొవ్వు కలిసిందనే మాట? ఇప్పుడు జంతువుల కొవ్వు కలిసిందనేది ఇప్పుడు అక్కడ ఉన్న దాన్ని బట్టి ఇప్పుడున్న నాయకులు చెప్పుండొచ్చు జంతువు కొవ్వు కలిసింది అని చెప్పని. సిట్ విచారణలో ఇప్పుడు తేలింది కదా, పామాయిల్లో రసాయనాలు కలిపామని క్లియర్ గా తెలిసిపోయింది. అంటే మీరు ఏ నెయ్యి వాడలేదని తెలిసిపోయింది. దానికి తోడు మీరు చెప్పేవన్నీ కూడా మీరే చెప్తున్నారు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏ రాజకీయ నాయకుడు కూడా భవిష్యత్తు ఉండదని. మీరు పెట్టుకున్నారు కనుకనే మీకు 11 సీట్లకు పరిమితం అయిపోయారు. ఇప్పటికీ ఇంకా అది ఆపుకోకుండా ఇంకా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద అనేక విధాలుగా మాట్లాడుతున్నారంటే మీ అజ్ఞానానికి ఇంకా ఇదే తెలిసిపోయింది. సార్, ఇప్పుడు తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిందని చెప్పి సిబిఐ ఫైనల్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టు సబ్మిట్ చేసింది. అయితే ఇందులో గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన నెయ్యి వాడలేదు, పామాయిల్లో కెమికల్ కలిపారు, దాన్నే నెయ్యిగా చూపించారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కానీ వైసీపీ మాత్రం జంతువుల కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు కలవలేదు అని చెప్పి ప్రచారం చేస్తుంది. మీరేమంటారు దాని గురించి? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా? ఓం నమో వెంకటేశాయ. ముందుగా అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది ఒక మాయ ప్రభుత్వం. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని గంగలో కలిపేసేదే శ్రీ జగన్మోహన్ రెడ్డి. దానికి అనుగుణంగా ఏదైతే ఒక అబద్ధానికి ప్యాంటు సొక్కా వేస్తామో ఆ విధంగా ఎవరించే తీరు, అబద్ధాల పుట్ట, ఏదైనా ఒక హ్యాచరీ టైపు, అబద్ధాల హ్యాచరీ టైపు తయారు చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని నేను ఖచ్చితంగా చెప్పాలంటే ఒక హిందూ ధర్మాన్ని గౌరవించాలి, ముందుగా ఒక సనాతన ధర్మాన్ని గౌరవించాలి, మనం పుట్టుకను గౌరవించాలి. అంతేగాని ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు అది అబద్ధంగా అబద్ధాన్ని సృష్టించే సృష్టికర్తగా అతనుండి మా హిందువుల మానవభావాన్ని దెబ్బతీయడం అన్నది చాలా దారుణం. ఎందుకంటే అది ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతూ చిట్టేసింది, అలాగే విచారణ చేస్తుంది. అందులో 100% అన్ని తేలుతున్నాయి 1 by 1. నిన్నే కొంత రిపోర్ట్ వచ్చింది కల్తీనయ్యని. అసలు అది అబద్ధంగా సృష్టించే ప్రయత్నం చేయడానికే జగన్మోహన్ రెడ్డి పుట్టాడు అనిపిస్తుంది మాకైతే. ఇక్కడ రిపోర్ట్ లో వచ్చింది పామాయిల్లో కెమికల్ కలిపారు, అసలు నెయ్యే వాడలేదని వచ్చింది. కానీ వైసీపీ మాత్రం జంతువుల కొవ్వు కలవలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు, వీళ్ళు నాశనం అయిపోతారని మాట్లాడతారు. అసలు అలాగా కెమికల్ కలవాల్సిన పని ఉంది. స్వచ్ఛమైన నెయ్యితో మీరు బిల్లు చేసుకుంటారు. స్వచ్ఛమైన నెయ్యి మనం వెయ్యాలన్నది హిందూ మత సాంప్రదాయం. అది కాకుండా అసలు కెమికల్ కలపడాకే మీరు ఆ దారుణానికి ఒడిగట్టారు. అది తేల్చండి ముందు, అంతేగాని ఏదో రాలేదు అన్నది కాదు. అసలు మీరు కెమికల్ కలపడం పని ఏంటి? ఒక హిందూ ధర్మాన్ని మీరు సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారా, లేదా సనాతన ధర్మాన్ని లేకుండా చేయడానికి మీరు ఏమైనా కంకణం కట్టుకున్నారు? దీన్ని మీరు అసలు ముందొచ్చిన ఆ కెమికల్ ఏది ఉందో ముందు దాన్ని తేల్చండి. దాని సంగతి అసలు కలపాల్సిన అవసరం మీకేముంది? నిజం ఒకటైతే అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు, ప్రజలు ఏమారుతున్నారు. దీని మీద హిందువులు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకంటారు? హిందూ ధర్మం అనేది మేము సమానంగా కూడా ఎవరైనా కూడా అనవసరమైన విషయాన్ని ఒక మన రాద్ధాంతం చేసి శాంతి భద్రతలకు మేము వేగాతం సృష్టించే మనస్తత్వాలు మాయి కాదు. ఎప్పుడు కూడా శాంతియుతంగా శాంతి ర్యాలీ చేయడం అలాగే వెళ్ళే విధానాలు మాయి. అందుకని మేము ఎప్పుడు కూడా ఒక విషయాన్ని కాంట్రవర్సీ చేసి శాంతి భద్రతలకు విఘాతం సృష్టించకుండా ఉండాలని ఎప్పుడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆ విధంగా వెళ్తుందో ఆ విధంగానే ప్రజలందరూ ఉంటారు తప్ప ఎప్పుడు కూడా ఈ అలజడి సృష్టించాలన్న ఆలోచన ఎప్పుడు కూడా ఈ ఇండియాలో ఉన్న హిందువులకి ఎవరికి ఉండదో. అది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి లాంటి వారు ఉన్నారో, ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చెల్లింది. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే
రైట్. గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా? లడ్డూని ఎప్పుడైనా టేస్ట్ చేశారా? అన్న ప్రసాదాలు కానీ అక్కడ జరుగుతున్న వ్యవహారాలను ఎప్పుడైనా చూసారా? ఎలా ఉంది? నేను ప్రతి నెల వెళ్తాను, లేదా 3 నెలలకు ఒకసారి వెళ్తాను, మరి ఏదైనా ఇబ్బంది ఉంటే 6 నెలలకు ఒకసారి వెళ్తా. కానీ నేను అంతకు ముందు వెళ్ళేటప్పుడు, ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వెళ్ళేటప్పుడు, అసలు భోజనం దగ్గరికి వెళ్ళి తినాలంటేనే ఏంటి ఇలాంటి భోజనం పెడుతున్నారేంటి, ఇలా ఎందుకు చేస్తున్నారు, అదే హిందూ మతాన్ని అడగట్టించేయడానికి లేదా మొత్తం లేకుండా చేయడానికి చేస్తున్నారని బాధ కలిగేది. కానీ ఆ రోజున ఏం చేయలేని పరిస్థితి. ఏదన్నా అంటే భయం, ఏం కేసు పెడతారు భయం, కనీసం భోజనం చేసిన దగ్గర కూడా మనం ఏమైనా మాట్లాడాలంటే భయం, ఏదైనా కేసు పెట్టి మమ్మల్ని లోపడేస్తారేమని. తిరుమల లడ్డు కల్తీ విషయంలో అంటే నెయ్యి కల్తీ విషయంలో సిబిఐ అనేది ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. అయితే ఇక్కడ వైసీపీ ప్రచారం ఏం చేస్తుందని అంటే జంతువుల కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు తిరుమల లడ్డు కల్తీ జరిగిందా లేదా? మీరేమనుకుంటారు? వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగిందని అన్నారు. అది మేము ఒకసారి 2 సార్లు పోయినాం తిరుపతికి. ఒకసారి పోయినప్పుడు కల్తీగానే ఉండింది, మళ్ళా ఒకసారి పోయినాం కొద్ది బాగానే ఉండింది. టీడీపీ ప్రభుత్వంలో కూడా పోయినాము, అప్పుడు కూడా కొంత బాగానే ఉండింది. ఈ వర్గం ముందు ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో కొంత కల్తీగానే ఉంది అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రెండోది వచ్చేసి ఈ లడ్డు ఈ పామాయిల్ లేకుండా వేరే కెమికల్ మాదిరిగా వాడుతున్నారని మాకు ప్రత్యేకం వచ్చింది. ఇప్పుడు ఏం బాగుండదు ఏం బాగాలేదని మేము ఎవరికి పోయి చూసుకోలేదు. ఆ రకంగా తిరుపతి లడ్డు కల్తీగా ఉందని గత ప్రభుత్వంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కూడా విన్నాము, అన్ని టీవీల్లో అన్ని ఛానల్లో కూడా వచ్చింది, మేము కూడా చూసాం. మరి ఇప్పుడు నిజం ఒకటైతే అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? జంతువులకు కలలేదు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ తప్పు మాట్లాడాడని చెప్పి వైసీపీ విమర్శిస్తుంది. కానీ అసలు నిజం ఏంటంటే పామాయిల్ లో కెమికల్ కలిపారు, గత 5 ఏళ్ళు కూడా స్వచ్ఛమైన అసలు నెయ్యే వాడలేదని చెప్పి రిపోర్ట్ లో వచ్చింది. అంటే నిజం ఒకటి, అబద్ధాన్ని ఎందుకు ప్రచారం చేయడం? అది నిజం అబద్ధం అంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అది అబద్ధాన్ని నిజం టీడీపీ ప్రభుత్వం మీద వేస్తున్నారు. అంత తప్పనించి దానికి మించి ఏమి లేదని చెప్తున్నా నేను. మరి గతంలో ఎప్పుడైనా తిరుమల వెళ్ళారా? లడ్డు తిన్నారా? ఎలా అనిపించింది? తిన్నాం. లడ్డు అంటే టేస్ట్ గానే ఉంది కానీ కల్తీగానే ఉంది. అది కొద్ది రోజులు వారం అట్లా ఉంటుంది లడ్డు. అది భిన్న ఇదైతుంది, పాడైతుంది. ఆ రకంగా ఇది నిజమే అని మేము కూడా అనుకుంటున్నాం. మరి ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తిరుమల వెళ్ళారా? ఇప్పుడు ఎలా ఉంది? అన్న ప్రసాదాలే కానీ, మెయింటెనెన్స్ కానీ, లడ్డు కానీ ఎలా ఉన్నాయంటారు? ఈ మధ్య మేము పోవాలనుకుంటాం కానీ పోయేదానికి మాకు తీరుబాటు లేదు. మరి గత ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా దేవుళ్ళ మీదే కానీ, విగ్రహాల మీదే కానీ, రథాలు తగలబెట్టడం కానీ ఇటువంటి దారుణాలన్నీ కూడా చాలా ఎక్కువగా జరిగినాయని చెప్పి మనం ఆల్రెడీ విన్నాము, చూసాము. ఎందుకు వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఇవన్నీ జరిగాయి అంటారు? ఏ ప్రభుత్వంలో జరగలేదు? అలాంటివన్నీ కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగలా. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు పెంచుకొని అట్లా వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు ఇబ్బంది పట్టి ప్రజలను గొప్ప పట్టిస్తున్నారు. మరి మీరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో హిందూ దేవుళ్ళని అణచివేశారని చెప్పుకోవచ్చా? ఒక రకంగా భ్రష్టు పట్టించారని చెప్పుకోవచ్చా? ఏం లేదు, అట్లా మాకు కానరాలేదు. తిరుమలలో లడ్డూ కల్తీ వ్యవహారం మీద సిబిఐ కమిటీ సిట్ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసింది. అయితే ఇప్పుడు వైసీపీ ఏమో జంతువుల కొవ్వు కలవలేదు, జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి ఇష్టానుసారంగా ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అసలు నెయ్యే వాడలేదు అన్నారు కదా, జంతువులు కొవ్వా లేదంటే ఇంకో సింథటిక్ ఇది కాదు, కల్తీ జరిగిందా లేదా? జరిగింది కదా, వాస్తవమే కదా, మీ గవర్నమెంట్ లో జరిగింది కదా, మీరు నిర్దోషులే కదా, దోషులు కాదా? నిర్దోషులా? దోషులే కదా. రేపు సిట్ రిపోర్ట్ ఇచ్చింది, కోర్టుకి వెళ్ళిద్ది, మొత్తాయిలుగా మీరు జైలుకి వెళ్లాల్సిందే కదా. ఇంకా దాంట్లో ఇంకేముంది, ఇంకా లాజిక్ ఏముంది? ఇంకా మీరైతే మీ హయాంలో కల్తీ నెయ్యి జరిగింది, దాన్ని తిరుపతిలో అసలు నెయ్యి వాడలేదు అన్నారు. నెయ్యి వాడకుండా అసలు లడ్డూలు ఎలా తయారైనాయి? మీరు నిజంగా అసలు మీరు చేసింది ఫ్రాడ్. అవి 250 కోట్లు మీ జోబులు వెళ్ళడానికి పక్కదోర పట్టించి పామాయిల్లో సింథటిక్ కలిపారా, సంథింగ్ కెమికల్ కలిపారా అనేది సిట్ అనేది పూర్తిగా నివేదిక ఇచ్చింది. రేపు పొద్దున మీకు సుప్రీంకోర్టులో కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు జైలుకి వెళ్ళక తప్పదు. ఇక్కడ వైసీపీ ప్రచారం చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జంతువులకు కలిసిందని చెప్పి లడ్డూని అడ్డం పెట్టుకుని, తిరుమల దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు, నీతిమంతమైన జగన్మోహన్ రెడ్డి గారి పాలనని తప్పు పట్టారు, ఆయన మీద అబండాలు వేశారు. ఈ రోజు నిజాలు బయటకు వచ్చాయి, దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు, మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి వాదిస్తున్నారు. మీరేమంటారు? ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడింది తప్ప రైటా? మీరేమంటారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మంచి రిపోర్ట్ ఇచ్చారు, మీకు క్వాలిటీ నెయ్యి అని ఇచ్చారండి. మీరు క్వాలిటీ నెయ్యి వాడారు, పలానా డైరీ నుంచి కొన్నారని ఇచ్చారా? ఆ డైరీ వాళ్ళు చెప్పారు, అదే కంపెనీ డైరీ, మా దగ్గర అసలు కేజీ నెయ్యి కూడా కొనలేదని. కల్తీ నెయ్యి అని చెప్పి రిపోర్ట్ వస్తే మీరు చంద్రబాబు తప్పు చెప్పాడు, పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు అంటారు ఏంటంటే? సిట్ దర్యాప్తులు తేలింది కదా,
పబ్లిక్ గా మీరు కల్తీ నెయ్యి పామ్ ఆయిల్ లో సింథటిక్ కెమికల్స్ కలిపి దాన్ని కలుషితం చేసి నెయ్యికి వాడారని చెప్పారు ఈ లడ్డూకి. ఇంకేంటి దానికి? అది తప్పు కాదా? అది కరెక్ట్ అంటారా ఏంటి? ఇదంతా వాళ్ళు ఏదో చెప్పి తప్పించుకోవడానికి తప్పించి ఇంక వేరే ఏం లేదండి. మేము దోషులం కాదు నిర్దోషులం ఏదో ఊకదంపుడు చెప్తా ఉంటారు. రేపు పొద్దున కోర్టులో నిజానిజాలు తెలుస్తాయి. వీళ్ళకి దానికి సంబంధించిన శిక్ష ఎంత ఉంటుందో అంత వేస్తారు. అయితే ఇక్కడ సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ ని ఆధారంగా చేసుకొని ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసిందని చెప్పి వైసీపీ చిన్ని స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి కార్యకర్త వరకు ఈవెన్ సినీ సెలబ్రిటీలు హిందూ మతం అంటే పడని వాళ్ళు కూడా ఇదే విషయం మీద మాట్లాడుతున్నారు. జంతువులకు కలవలేదు, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తప్పు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఇంత ప్రచారం చేయవలసిన అవసరం ఉందంటారా? వాళ్ళకి అలవాటే కదండి. గత 5 ఏళ్ళు ఫేక్ న్యూస్ పబ్లిసిటీ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఒక తీర్పు చెప్పాలంటే కోర్టుకి వెళ్ళి న్యాయమూర్తి విచారించి తీర్పు చెప్తాడు. అంతేగాని సిట్టు దర్యాప్తు ఏంటి, దాంట్లో నిజాలు ఏంటి అని చెప్పి తేల్చి కోర్టు సబ్మిట్ చేసింది. ఇంకా ఆ కేసు అవ్వలేదు. వాళ్ళు దోషులు ఎవరు తీసి విచారించిన తర్వాత ఆ శిక్షకి ఎంత పడిద్దో వాళ్ళు నిజంగా దోషులు కదని న్యాయమూర్తి చెప్తారు. వీళ్ళు ఫేక్ న్యూస్ వేసేసుకుంటే అది నిజమైపోద్ది ఏంటి? జనాలు ఈ తోరుగులాగా మీరు చెప్పిందంతా నమ్మే పరిస్థితులు లేరండి. ఆల్రెడీ మీరు ఏ విషయం చెప్పినా కూడా అది తప్పుడు ఫేక్ న్యూస్ అని చెప్పి జనాలకు అర్థమైంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జనాలు అయితే మిమ్మల్ని అయితే ఎప్పుడో చీ కొట్టారు. అందులో ఈ దేవుడి విషయంలో ఇంకా చీ కొట్టారు. ఇంక మీ పరిస్థితి అయితే అతలాకుతలం అయిపోద్ది. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ అనేది ఫైనల్ రిపోర్టు సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తుంది. అయితే ఇందులో గత 5 ఏళ్ళు కూడా నెయ్యి ఎక్కడ వాడలేదు, పామ్ ఆయిల్ లో కెమికల్ కలిపి దాన్ని నెయ్యిగా చూపించారని చెప్పి రిపోర్ట్ లో తేలింది. అయితే వైసీపీ మాత్రం ముఖ్యంగా జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి మాట్లాడుతుంది. మీరేమంటారు? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి? లడ్డూ కల్తీ జరిగిందా లేదా? లడ్డు కల్తీ జరిగింది, కానీ ఇంతకుముందు ప్రభుత్వంలో లడ్డు కల్తీ జరిగింది కాబట్టి టేస్ట్ లేదు. ఇప్పుడైతే టేస్ట్ బాగుంది కాబట్టి మంచి నెయ్యి వాడుతున్నారు కాబట్టి టేస్ట్ ఉంది. అప్పుడు ఏం చేశారో మొత్తానికి అయితే టేస్ట్ లేకుండా చేశారు. ఏమి నెయ్యి వాడినారా, తర్వాత ఏం కెమికల్ వాడినారా అది దేవునికి తెలుసా, కానీ టేస్ట్ అయితే అప్పుడు లేదు, బాగుంది. ముఖ్యంగా జంతువులకు కలవలేదు అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా విమర్శించడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడిన తప్పు అంటారా? మీరేమంటారు దాని గురించి? వాళ్ళు టెస్టింగ్ చేసింటేనే కదా వాళ్ళకి తెలిసిండేది కొవ్వు కలిపినారని. అందుకోసం జనాలు కూడా అట్లే అంటారు, అంతే. అట్లా వాళ్ళు ల్యాబ్ పంపిస్తారు కాబట్టి దాన్ని బట్టి. మరి గత 5 ఏళ్ళు కూడా అసలు నెయ్యే వాడకుండా పామాయిల్లో కెమికల్ కలిపిన ఒక కల్తీ నెయ్యిని వాడి లడ్డు తయారు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇలాగా మోసం చేసిండే కదా భక్తుల్ని మోసం చేసి అప్పుడు నెయ్యి వాడుకోకుండా కల్తీ నెయ్యి వాడి టేస్ట్ లేకుండా అయిపోయింది. టేస్ట్ బాగుంది కదా, ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం విషయంగా నెయ్యి బాగా సప్లై చేస్తున్నారు కాబట్టి బాగా టేస్ట్ బాగుంది లడ్డు. అట్లా మరి ఇక్కడ జరిగింది ఒకటైతే అబద్ధాన్ని ఎందుకు బయట జనాల మీద ప్రచారం చేస్తుంది అంటారు వైసీపీ? జంతువుల కొవ్వు గురించి మాట్లాడుతుంది తప్పితే వెనకాల జరిగిన తప్పు గురించి ఎందుకు మాట్లాడటం లేదంటారు? వెనకాల తప్పు గురించి అంటే వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దోళ్ళు. అందుకోసం వాళ్ళ తప్పుని వాళ్ళు కప్పు పుచ్చేదానికి ఏదో ఒకటి చెప్పాల్సిందే కదా. ఎవరు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారు కాబట్టి అంతే, ఏదో ఒకటి వేయలేదు కదా, గుర్తు చేయాలి కదా, మాట్లాడుతారు. మరి గతంలో ఎప్పుడైనా మీరు తిరుమల వెళ్ళారా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో? అప్పుడు లడ్డు తిన్నారా? ఎలా ఉంది? టేస్ట్ లేదు అప్పుడు. ఇప్పుడు టేస్ట్ బాగుంది. ఇప్పుడు ఈ కుటుంబ ప్రభుత్వం విషయంగా టేస్ట్ నెయ్యి బాగా సప్లై చేస్తున్నారు, టేస్ట్ బాగుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా దేవాలయాల మీద కానీ గుళ్ళ మీదే కానీ విగ్రహాల మీదే కానీ దాడులు జరిగినాయి. రథాన్ని తగలబెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వంలో ఏ నాయకుడు వచ్చినా జరగలేదు, కేవలం జగన్ గారి హయాంలో జరిగింది. ఎందుకు జరిగాయి అంటారు? దీని వెనకాల ఏమైనా రాజకీయ కుట్రకోణాలు ఉన్నాయంటారా? ఆయన క్రిస్టియన్స్ కాబట్టి దేవాలయాన్ని గుళ్ళు లేకుండా చేయాలని చెప్పి ట్రై చేశాడు, కానీ అది జరగలేదు అంతే. కానీ కొన్ని దేవాలయాలన్నీ దొంగతనాలు చేపించినాడు, ఆవిడ విగ్రహాలను పగలగొట్టినారు. కుటుంబ ప్రభుత్వం దేవుళ్ళ పైన భక్తి ఉంది కాబట్టి బాగా చేస్తున్నారు కాబట్టి సరిపోతారు. తిరుమలలో ముఖ్యంగా లడ్డూ కల్తీ విషయం అనేది ఒక ప్రధాన కోణం అనుకుంటే, దాని వెనకాల పరకామణిలో దొంగతనం, కింద గోవిందరాజ స్వామి ఆలయంలో 50 కేజీల బంగారం, శాలువాల స్కామ్ అని, లేదంటే విఐపి టికెట్ల దర్శనాలు అమ్ముకోవడం అని, లేదంటే శ్రీవాణి ట్రస్ట్ లో ముఖ్యంగా విరాళాలు దండుకోవడం అని, ఇలా రకరకాల స్కాముల గురించి బయటపడుతున్నాయి. గత 5 ఏళ్ళు కూడా తిరుమలలో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగినాయి అంటారా? మీరేమంటారు? ఒక హిందువునిగా మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అప్పుడు వాళ్ళు మెయింటెనెన్స్ సరిగ్గా లేక అంత దోసుకుని జరిపేది, కానీ దేవాలయాన్ని బాగుపట్టింది ఏం లేదు కాబట్టి అప్పుడు దొంగతనాలని జరిగినాయి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బాగా జరుగుతుంది కాబట్టి ఏమి అట్లా జరుపుకోకుండా చేస్తున్నారు. మరి ప్రపంచంలోనే గొప్ప దేవాలయం అని ప్రసిద్ధిగాంచిన దేవాలయం అని అంటే తిరుపతి అని చెప్తారు. మరి అటువంటి తిరుపతిలో ప్రసాదంలో ఇలా కల్తీ చేయడం బట్టి మీ అభిప్రాయం ఏంటి? దీన్ని ఏ విధంగా శిక్షించాలి? అది జనాలు భక్తులకు మోసం చేసేట్లే కదా. ఈ కల్తీ నెయ్యి వాడి జనాలకి భక్తులు వచ్చే వాళ్ళకి
అంతమంది పవిత్రమైన దేవాలయాన్ని భ్రష్టపట్టించినట్లే కదా, అట్లా అది మా అభిప్రాయం. మరి రీసెంట్ గా కూడా ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ, మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు కానీ వీళ్ళు తిరుమలకు వెళ్లి గతం కంటే కూడా బాగుందని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే వాళ్ళ హయాంలో బాగాలేదని చెప్పి వాళ్ళే చెప్పారంటే అసలు ఏం జరిగి ఉంటుంది అంటారు తిరుమలలో? ఇప్పుడు బాగుందని వాళ్ళే చెప్తున్నారు కదా, అప్పుడు బాగలేదంటే వాళ్ళు ఒప్పుకోవాలి కదా తప్పని. ఫైనల్ గా మీరేమంటారు తిరుమల లడ్డూ కల్తీ విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? కల్తీ జరిగింది అనుకున్నారు? జరిగింది టేస్ట్ లేదు. ఇప్పుడు దాన్ని బాగా నెయ్యి మంచిగా వాడుతున్నారు కాబట్టి టేస్ట్ బాగుంది. మరి ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా శిక్ష విధించాలి? ఇంకేం జరుగుతుంది, ఆయన రాకపోతే ఇంకేం జరుగుతుంది? కుటుంబ ప్రభుత్వం ఉంది కాబట్టి దాని వచ్చే అవకాశాలు లేవు. అది మరి దేవుడి విషయంలో ఇంత రాజకీయం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ దేవుడి జోలికి వెళ్తూ ఊరుకునే ప్రసక్తే లేదు, మట్టి కొట్టుకుపోతారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీరేమంటారు? అంతే కదా, జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలకు ఆయన మట్టి కొట్టుకుపోతారు అంతే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి బాగుంటుంది. రైట్.